పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. కోరమామిల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇంటి స్థలాలు లేని పేదలు ధర్నాకు దిగారు. బాడుగ ఇళ్లలో జీవనం చేయలేని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వీరయ్య, మహిళలు పాల్గొన్నారు. ఏ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు ఆ విధంగా విచారించి పేదలు ఇల్లు లేని వాళ్ళందరి లిస్టు తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? ఎంఆర్ఓ పైన ఉంది. అందుకే ఎంఆర్ఓ గారు కూడా వస్తున్నారు. కాబట్టి మన పేదలు ఇచ్చినటువంటి అర్జీలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ అర్జీ పెట్టుకోండి. అర్జీ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. మనం కూడా ఈ సోమవారం ఇచ్చిన తర్వాత అర్జీలు వచ్చే సోమవారం మళ్ళా అర్జీలు ఏమైనా విచారించినారా మీకే అర్థమవుతుంది. మన ఇళ్ళ దగ్గరికి శనివారం వరకు రాలేదనుకో, ఈ సోమవారం నుంచి వచ్చే శనివారం వరకు ఆదివారం వరకు రాలేదనుకో, సోమవారం మీరు వీరయ్య అందరు కలిసి మళ్ళా రావాలా. మేము ఇక్కడ నుంచి కదలం. మేము తిండి ఒక పూట తిండి లేకపోయినా పర్వాలే, మేము వేల రూపాయలు బాడీ ఇళ్ళల్లో ఉండి కట్టుకోలేక పిల్లలను చదివించుకోలేక నెల నెల గంట కొట్టేట్టు 30వ తారీఖు అయితేనే బాడిగా 5,000, 6,000, 7,000 లెక్కన మనము బాడిగలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి పిల్లలను చదివించుకోవడానికో లేదు వైద్యానికో స్కూళ్ళకు ఫీజులు కట్టుకోలేక ధరలు పెరిగినాయి. ఏ ధరలు కూడా ఈరోజు చింతపండు తెలవాయిలు విపరీతంగా అమ్ముతున్నాయి. నూనె 150 రూపాయల పైనే ఉంది. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. మనం పని పోతేనే నోట్లో ఉంటాడు. కాబట్టి మాకు ఇళ్ల స్థలం ఏదో కనీసం ఇళ్ళన్నా ఉంటే ఫస్తో ఇస్తూ ఉండి ఏదో విధంగా ఉండొచ్చు. లేకపోతే నెల అయితేనే 30వ తేదీ అయిపోతేనే 1వ తేదీ ఇంటి ఓనరు బాడిగలకి అని అడుగుతాడు. బాడిగ ఇకపోతే బయటికి గొప్పుతారు. కాబట్టి అట్ట అవమానాల పాలతో ఇది ఆత్మగౌరవమైనటువంటి సమస్య. ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఆడంటే ఆడ ఇవ్వడంలే పేదలకు. అన్ని చూస్తున్నారు, కులం చూస్తున్నారు, అన్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇది చాలా మహిళలకు ఆత్మగౌరవ సమస్య. ఉదయం లేచినానికి భర్తపై ఏదో పని పోతాడు వస్తాడు కనపరాదు. ఉదయం లేచినానికి ఇంట్లో 24 గంటలు ఉన్నటువంటి మహిళలకు ఈ ఆత్మగౌరవ సమస్య లాంటివి. కాబట్టి ఉండడానికి ఇల్లు కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఆ ఇళ్ల స్థలం ఎక్కడ జిల్లాలో లేని ప్రభుత్వ భూములు ఈ రెవెన్యూ పొలంలో విపరీతంగా ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు ఎక్కడ చూసినా అది చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టే ఉన్నాయి. సుందరయ్య నగర్ పక్కన ఉన్నాయి, ఆ పక్క ఎస్టీ కాలనీ పక్కన ఉన్నాయి, ఇటు సైడ్ డిగ్రీ కాలేజీ పక్కన మందిరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ భూమి లేదు. కాబట్టి పేదలకు మాత్రము సంవత్సరాలు తిప్పుకుంటున్నారే తప్ప ఒక్క 3 సెంట్లే మనం అడిగేది. మనమేమి ఎకరాలు అడగలేదు. నా భూమికి కూడా అర్హులమే ప్రభుత్వ భూమి. కానీ ఉండడానికి 3 సెంట్లు స్థలం ఇయ్యా అని ఈరోజు మరి దాదాపు ఏళ్ల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు ఈ రంగసముద్రం పంచాయతీలో కానీ కోరమాల పంచాయతీలో నివాసం ఉన్నారు. ఈ అందరూ అర్హులైన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మరి మనం అనుకోవచ్చు, భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని ఉంది. కేరళలో ఇల్లు కట్టించినందుకు 6 లక్షలు, తెలంగాణలో 5 లక్షలు, తమిళనాడులో ఇల్లు కట్టినందుకు 5 లక్షలు ఇస్తున్నారు. ఈడెంత ఇస్తున్నారు? 1,80,000, 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఏమూలో సరిపోతుంది? ఇసుక రేటు పెరిగిపోయింది, కడ్డీలు పెరిగిపోయినాయి, సిమెంట్ పెరిగిపోయింది, వేల్దారు కూలి 1000 రూపాయలు లేదా? మరి వేల్దారు కూలు పెరిగిపోయినాయి. మరి మనం ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ అప్పుల పాలవుతాం.
ఖచ్చితంగా స్థలం వచ్చినా కానీ అప్పుల పాలవుతాం. అందుకే ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించుకునడానికి ఇల్లుకు 5 లక్షలు ఇవ్వాలనేది కూడా మన డిమాండ్. 5 లక్షలు లేని ఇల్లు రని కాదు, వేసుకోవటానికి అవుతుంది ₹1,00,000 పైనే, స్లాబ్ ₹1,00,000 అవుతుంది. గోడలు పూతలు చిన్న బండపరుపు ఇవన్నీ బాత్రూంలు. కాబట్టి మనం అడిగేది జనునా కాదా 5 లక్షలు. కాబట్టి ఈ విధంగా మన సమస్య ఎవరి దగ్గర ఉంది? కాబట్టి ఈ సమస్య వీరయ్యతో కాదు, ఎంఆర్ఓ దగ్గర ఉంది. మీరు ఎంఆర్ఓను ఉన్నటువంటి ఆయనను పట్టుదలగా గట్టిగా 1కి 4 సార్లు మనం వారం వారం డిమాండ్ చేయాల. అవసరమైతే ఒక 10 రోజుల తర్వాత ఇదే ప్లేస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాదీక్షకైనా పూనుకోవాలా. ఒక పూట పస్తైనా ఉంటాము, మాకు ఇళ్ల స్థలం ఇచ్చి